100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన లేఖ రాశారు. ప్రజా సమస్యలను చట్టసభలలో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని, ఈ విషయంలో పరిశీలన చేయాలని వైఎస్ లేఖ రాశారు. ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష హోదాకు సంబంధించి అంశంపైన లేఖలో ప్రస్తావించారు. మంత్రుల తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయించడం విరుద్ధమని జగన్ అన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారని ఆరోపించారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని తెలిపారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదన్నారు. అటు పార్లమెంట్లో కానీ ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ నిబంధన ఇప్పటిదాకా ఎప్పుడు పాటించలేదని చెప్పారు. అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే నా పట్ల శత్రుత్వానికి ప్రదర్శిస్తున్నారని జగన్ లేఖలో ప్రస్తావించారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని జగన్ అన్నారు. ఇక ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదని, ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందన్నారు. ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమాలలో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందని తెలిపారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని లేఖను పరిశీలించాలని కోరుతున్నానని వైఎస్ జగన్ పేర్కొన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.